ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 11:7. ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, యథార్థముగా ఉంటారో వారు దేవుని యొక్క ముఖదర్శనము చేస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా యథార్థముగా ఆయనని ప్రేమించి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయనకి విధేయత కలిగి ఉన్నవారిగా ఉన్నామండి. అందుకనే దేవుడు అంటూ ఉన్నారు, ఈ దినమున దేవుడు ఆయన మనకి కనపడి మన యొక్క జీవితాలలో ఆయన వెలుగును మనకి అనుగ్రహిస్తారంట. దేవుని యొక్క కృప ఎంత గొప్పదండి. మనకి ఆయన ముఖదర్శనము ఇచ్చి మన యొక్క జీవితాలలోని గొప్ప కాంతులను మనకి ఇచ్చి నడిపిస్తానని దినమున అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని ఇక్కడ యేసయ్యే మనకి చెప్పడం అనేది జరిగింది. హృదయము శుద్ధముగా ఉంచుకుంటే కనుక మనము ధన్యులుగా అనగా బ్లెస్డ్ పీపుల్గా ఉంటాము. అలాగనే దేవుని యొక్క ఆయన కృపను, ఆయనని మనము చూస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరము కూడా హృదయ శుద్ధితోని మన యొక్క జీవితాలలో దేవుణ్ణి ప్రేమించి ఆయనను ఆనుకొని ఉంటే కనుక మన జీవితాలలో తప్పకుండా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబడుతుందని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ముఖదర్శనము, ఆయన ఐశ్వర్యము, ఆయన యొక్క కృప మీకు అనుగ్రహింపబడినగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితంలో నా ప్రభా, మా ఆశ, మా కోరిక నాయన మీ ముఖదర్శనం చూసి మీరు మాతో మాట్లాడడానికి నాయన, నా తండ్రి, ఎల్లప్పుడూ కూడా మేము కోరుకుంటూ ఉంటాము నా ప్రభా నాయన. కాబట్టి దినమున మీరు ఈ వాగ్దానము మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నన్ను మీరు ప్రేమిస్తూ ఉన్నారు, యథార్థముగా ఉంటూ ఉన్నారు, మీ హృదయాలను శుద్ధి చేసుకుని ఉన్నారు కనుక మీకు నేను నా ముఖదర్శనము, నా కాంతిని ప్రకాశింపజేసి మీకు సహాయం చేస్తానని మీరు సెలవిచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో తోడై ఉండండి. వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభు. కరోనా కానీ, ఒమైక్రాన్ కానీ ఏది కూడా నా ప్రభు మరి ఏ బిడ్డకి నా ప్రభు మరి అటాక్ కాకుండా సహాయం చేయమని కోరుకుంటున్నాను. సహాయం చేయండి నా ప్రభు. ఎవరికైతే కరోనా వచ్చిన వారందరూ చక్కగా స్వస్థపరచమని కోరుకుంటున్నాను. 190 దేశంలో నా దేశం నాయన మీ కృపలో భద్రపరచమని కోరుకుంటున్నాను. నా దేశ బార్డర్స్లో శాంతి సమాధానం ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలు ఎగ్జామ్స్లో తోడై ఉండండి నా ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి తోడై ఉండండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి నా ప్రభా. వాతావరణం వలన ఎవరైతే జలుబు, దగ్గు, జ్వరాలతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచే యెహోవాని అన్నారు కదా నా ప్రభా. మీ కృపని అనుగ్రహించండి. ఎవరికి కూడా నాయన మంచు కానీ, చలి కానీ హార్మ్ఫుల్గా ఉండకుండా నాయన మీరే మీ కృపని అనుగ్రహించండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. జాబ్ లేని వారు జాబ్ దయచేయండి. జాబ్స్ పోకుండా సహాయం చేయండి. కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా బిడ్డలకి తోడై ఉండండి. మీ కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ
నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.